ఇప్పుడు అక్కడ చూడు, నెతన్యూ ఉమ్, ఈజ్ ఏ కైండ్ ఆఫ్ జూయిష్ అథారిటేరియన్. ఉమ్. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. ఉమ్, మన దగ్గర ఈ టెర్రరిజం వ్యతిరేక పోరాటం మేము బలంగా చేస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉమ్, అటువంటి సందర్భాలు ఉన్న కాంటెక్స్ట్లో ఇది యుద్ధాలకు దారితీస్తే దేశాల ఆర్థిక వ్యవస్థ ఎటువైపు పోద్ది. అంతేకాదు ఖండాలు. ఉమ్. ఇప్పుడు నాకు ఒక భయం ఏముందంటే, ఇప్పుడు నువ్వు అన్నట్లు ఉమ్, ఈ 3 జోన్స్ ఏషియా ఖండంలో ఉన్నాయి. ఉమ్, ఏషియన్ ఎకానమీ ఇప్పుడిప్పుడే వెస్ట్కు కొంత ధీటుగా, ఇప్పటికీ మనం విద్యారంగంలో వాళ్ళ మీద ఆధారపడుతున్నాం, సైన్స్లో వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఎక్సెప్ట్ చైనా కూడా ఇప్పటి వరకు ఒరిజినల్ డిస్కవరీ చైనాకు లేవు. ఉమ్. అడాప్టెడ్ టెక్నాలజీసే చైనాకు ఉన్నాయి. Duplication. మొన్న డీప్ సీక్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ వాళ్ళు, అది కూడా అక్కడి నుంచి చిప్స్ కొనుక్కొచ్చుకొనే చేసుకున్నారు. ఉమ్, కనుక ఇప్పుడు ఏషియాలో ముస్లిం వరల్డ్లో 56 దేశాలు ఉన్నాయి. ఉమ్, కానీ ఇండిపెండెంట్గా టెక్నాలజీ తయారు చేసే కెపాసిటీ ఏ దేశానికి లేదు. ఉమ్, సౌదీ అరేబియా అంత ఆర్థికంగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ వెస్టర్న్ ఎకానమీ, వెస్టర్న్ సైన్స్ మోడల్. వీళ్ళంతటా వీళ్ళు సైన్స్ తయారు చేస్తారు. డిస్కవరీస్ లేదు. మనము డిస్కవరీ చేయగలిగిన విద్య అసలు ఇంక అందుకోలే. ఉమ్, మన ఒరిజినల్ అంటే మహాత్మా పూలే సినిమా చూసావో లేదో నువ్వు? లేదు సార్. నేను 2 సార్లు చూశాను. అంటే అక్కడ మొదలు పెట్టాం మన విద్యారంగం. అంటే శూద్రులకు, దళితులకు, ఆదివాసులకు విద్య లేకుండా న్యూ డిస్కవరీ సాధ్యం కాదు. ఎప్పుడు వచ్చింది మనకు విద్య? 1848లో పూలే సావిత్రిబాయితో మన విద్య స్టార్ట్ అయింది. అప్పటికే యూరోప్, అమెరికా మనకంటే కొన్ని వందల ఏండ్లు డెవలప్డ్ కంట్రీస్ అయిపోయాయి. పాపులర్ పీపుల్స్ ఎడ్యుకేషన్లో ముందంజలు ఉన్నారు, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం పికప్ అయ్యే దశలో ఉన్నాం. ఈ దశలో ఈ దేశాలే కనుక వరల్డ్ వార్కి బేస్ అయితే, ఇంకోటి నరసింహారావు, ఇప్పుడు మనం వరల్డ్ పాపులేషన్ చూస్తే మేజర్ పాపులేషన్ ఏషియా ఖండంలో ఉంది. చైనా, ఇండియా ఎనఫ్ కదా. చైనా, ఇండియా కాదు, ఈవెన్ ముస్లిం వరల్డ్ కూడా ఈజ్ కలెక్టివ్లీ బిగ్గర్ దెన్ ఎంటైర్ ఇండియన్ పాపులేషన్. కలెక్టివ్లీ ఈ 56 దేశాల ముస్లిం వరల్డ్ పాపులేషను మన ఇండియన్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది. చైనా, ఇండియా, ఈ ముస్లిం వరల్డ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ అవుట్ ఏషియన్ కాంటినెంటల్ వెస్టర్న్ సివిలైజేషన్లో ఉన్న ఉక్రెయిన్ లాంటి వాటిని తీసేసిన, బట్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ మన లోపల ఉన్నాయి. ఈ పాపులేషన్ మీద బాంబుల దాడులు లేదా న్యూక్లియర్ వెపన్స్ ఇక్కడ వాడకం మొదలైందనుకో, చాలా ప్రమాదం ఉంటుంది. ఇది అంటే మిలియన్స్ 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 చచ్చిపోతారు. నో, ఐఎమ్ టెరిబుల్లీ అఫ్రేడ్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ వెపన్. యాక్చువల్గా ఒకప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ అని ఒక ఫిలాసఫర్ ఉండే మీకు, ఈవెన్ ఐన్స్టీన్ ఎవరైతే న్యూక్లియర్ వెపన్ కనుక్కున్నాడో, ఈ సెడ్ మేబీ ఐఎమ్ కమిటింగ్ ఎ మిస్టేక్, మేబీ ఐ విల్ బికమ్ ద సోర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్, మై నాలెడ్జ్, దట్ ఈస్ వాట్ ఐ డిడ్ నాట్ వాంట్. బట్ యూ హ్యావ్ డిస్కవర్డ్ న్యూక్లియర్ ఆర్మ్స్. అయితే న్యూక్లియర్ బాంబ్స్ పాజిటివ్గా వాడుకునే స్కోప్ ఉండొచ్చు, రైట్, దాన్ని ఎనర్జీకి మార్చుకోవచ్చు, ఇంకోటి. బట్ వెన్ వార్ ఈజ్ దేర్, అందులో రిలీజియస్ సెంటిమెంట్ల రూపంలో ముఖ్యంగా దట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ బిగ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్. అది జూయిష్ దేశము, ఇది ఇస్లామిక్ దేశం. ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ది ముస్లిం వరల్డ్. ముస్లిం వరల్డ్ దాని థింకింగ్ దానికి ఉంటుంది. నాకు ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అర్థం కాదు. మొత్తం ప్రపంచం ఈరోజు ఉగ్రవాదానికి బాధితులే. అగ్రరాజ్యం అమెరికాతో సహా అందరం బాధితులమే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం అంటూ అనేక సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా చాలా జరగడం చూస్తున్నాం. ఒసామా బిన్ లాడెన్ వరల్డ్ టాప్ ఉగ్రవాదిగా ఉన్నదని పట్టుకుంది అమెరికాలో.
అమెరికా వాళ్ళు పాకిస్తాన్లోనే అమెరికా వాళ్ళు పాకిస్తాన్లో పట్టుకొని చంపేశారు ఒబామా. మసూద్ అజర్ని యుఎన్ఓ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. అతను పాకిస్తాన్లో ఉండి మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్లో కనపడుతున్నాడు, విజిబిలిటీ ఉంది. ఇప్పుడు అతని ఫ్యామిలీ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది అంటున్నారు. సో అక్కడ ఉగ్రవాద మూలాలు కనపడుతుంటే, క్లియర్గా కనపడుతుంటే, అమెరికా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది, యుఎన్ చెప్పిన టెర్రరిస్టులు ఎక్కడున్నారు, ఎందుకు వరల్డ్ అంతా రియాక్ట్ అవ్వట్లేదు? భారత్ చేస్తుంది ఉగ్రవాదం పైన పోరు, మేము సపోర్ట్ చేస్తామనే మాట ఒక్క కంట్రీ కూడా ఎందుకు మాట్లాడలేకపోతుంది? నరసింహారావు, నాకు కూడా కొంత ఆశ్చర్యం వేసింది. అంటే నిన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చూసినాక జేడీ వ్యాన్స్ ఇక్కడికి వచ్చిపోయిండు. మొదట్లో మేము 2 దేశాలు మా మిత్ర దేశాలే అని ట్రంప్ ఒక ప్రకటన ఇచ్చాడు, కానీ ఎస్కలేషన్కి మేము వ్యతిరేకం. బట్ నిన్న జేడీ వ్యాన్స్ ప్రకటన, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్, వీ హ్యావ్ నో బిజినెస్ టు ఎంగేజ్ విత్ ఎనీబడి అంటున్నాడు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఎందుకు కాకుండా పోతుంది? సో అది నువ్వు అన్నట్లు టెర్రరిజంతో యుద్ధం మొదలైంది. ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా గ్లోబల్ యూనిఫైడ్ ఫోర్స్, పీస్, గ్లోబల్ పీస్, గ్లోబల్ హ్యూమన్ వాల్యూస్, రిలీజియస్ ఫండమెంటలిజాన్ని, అన్ని రకాల రిలీజియస్ ఫండమెంటలిజాన్ని తగ్గించకపోతే టెర్రరిజం టెండెన్సీస్ పెరిగే అవకాశం ఉంది అనే క్రమంలోనే ముస్లిం కంట్రీస్లలో టెర్రరిజంకు పునాదులు ఎక్కువగా ఉన్నాయి, క్యాంపులు ఉన్నాయి అని అటు క్రిస్టియన్ వరల్డ్, ఇటు భారతదేశము, చైనా ఒక్కటే ఏ రకమైన స్టాండ్లో ఉన్నదో దాని విషయంలో అర్థం కాకుండా ఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఈ ముస్లిం ఇష్యూ మీద అంత సమస్యగా లేదు వాళ్ళకి. దెర్ ఈజ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్ దేర్. కానీ మనకు చాలా ప్రికేరియస్ సిచ్యువేషన్. మనకు దగ్గర 20 కోట్ల ముస్లిం పాపులేషన్ ఉంది, ముస్లిం వరల్డ్ పక్కనే ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది. ఇదంతా ఉన్న పరిస్థితులలో మతపరమైన రాజకీయ టెంపరామెంట్స్ పెరుగుతున్న దశ ఉంది అన్ని వైపుల నుంచి. అమెరికాలో కూడా అట్లాగే రైట్ వింగ్ పాలిటిక్స్ నుంచే అమెరికా ఫస్ట్ అనే పేరుతో రిపబ్లికన్స్ పెరిగారు అధికారంలోకి. ట్రంప్ లాంటి వాడు స్ట్రాంగ్ యాంటీ టెర్రరిజం స్టాండ్ తీసుకొని మొదటిసారి అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కానీ సడన్గా ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? తర్వాత రేపు చైనా పెద్ద ఎత్తున పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే కూడా ఇండియాతో మేము న్యూట్రల్గా ఉంటాము అంటే, మరి ఓవరాల్గా ప్రపంచంలో టెర్రరిజం క్వశ్చన్ను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాము? యూనివర్సిటీలలో ప్రాబ్లము చర్చించుకోవాల్సిన ప్రాబ్లం ఉంటుంది. సో యూరోప్ కూడా, బ్రిటన్ కూడా ఒక సాఫ్ట్ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నట్లు కనపడింది నాకు. మేబీ మై రీడింగ్ ఈజ్ రాంగ్. ఒకవైపు ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ బ్రిటన్ ఈజ్ విత్ అస్, బట్ ఐ డిడ్ నాట్ రీడ్ దట్ సిగ్నల్ వెరీ క్లియర్. ఫ్రాన్స్ ఇవి సరే, యుద్ధం జరిగినప్పుడు ఆయుధాలు అమ్ముకోవడం కోసం తీసుకునే స్టాండ్ వేరు. బట్ యాజ్ యూ సెడ్, టెర్రరిజం మీద ఒక ఇప్పుడు మన దగ్గర అన్ని రాజకీయ పార్టీలు ఒకే స్టాండ్ తీసుకున్నాయి. బీజేపీ ప్రభుత్వంలో ఉంది కనుక గట్టి స్టాండ్ తీసుకోక తప్ప, కాంగ్రెస్ ఈక్వల్ స్టాండ్ తీసుకున్నది. ఎంత పెద్ద ఇదైనా పర్వాలేదు, మనం టెర్రరిజాన్ని వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అని చాలా స్ట్రాంగ్గా వాళ్ళే 2-3 మీటింగులు పెట్టాడు, సిరీస్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఖర్గే, రాహుల్ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు, అన్ని రీజనల్ పార్టీలు మాట్లాడాయి. తెలంగాణ గవర్నమెంట్ అయితే ముఖ్యమంత్రి నేను జీతం మొదలు ఇస్తా అన్నాడు, ఇంకో మంత్రి అయితే యుద్ధానికే పోతానన్నాడు. రైట్? సో దర్ ఈస్ ఎ యూనిఫైడ్ ఇష్యూ అరౌండ్ దిస్ బికాస్ వీ హ్యావ్ టేస్టెడ్ ది లాస్ ఆఫ్ టెర్రరిజం. ఇది ఒక్కనాటిది కాదు. కనుక ఈ స్థితిలో వరల్డ్ దీనికి ఎక్కడో అక్కడ యుఎన్ఓలో స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోను, నువ్వు పాకిస్తాన్ ఇండియాను పిలిచైనా టెర్రరిజం హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్. ఇప్పుడు జరిగే నష్టంతో పాకిస్తాన్ మస్ట్ టేక్ ఎ స్ట్రాంగ్ స్టాండ్ దట్ విదిన్ అవర్ కంట్రీ వీ విల్ నాట్ అలౌ ఎనీ, ఆ మసూద్ను మిగతా వాళ్ళు ఎవరైనా కానీ
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు, అంత కొడితే 1500 మంది టెర్రరిస్టులు ఉన్నాడు, వాళ్ళని మనం ఎంతలా మరి ఎందుకు అలో చేస్తున్నావు? నువ్వు చిదిమేస్తానంటావు. దేర్ క్యాంప్స్ ఆర్ దేర్ అండ్ ద ఫెలో హూ హ్యాస్ కిడ్నాప్డ్ హైజాక్డ్ ఎ ప్లేన్, ఎవరి కోసం అయితే ప్లేన్ హైజాక్ చేయబడిందో, ఎవరినైతే విడిపించుకున్నారో వాళ్ళందరూ అక్కడే విడిపించుకున్న వాళ్ళకు మీరు ఆర్మీ ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడడం అనేది. నౌ హౌ డస్ ద వరల్డ్ ట్రీట్ దిస్?